ఇంతకీ నీతిమంతులు అని ఎవరిని అంటారు? లేదా ఎలాంటి వారిని నీతిమంతులు అనొచ్చు అనేది ప్రశ్న ఇక్కడ మనకి. వీళ్ళని ఎందుకు నీతిమంతులని రాయించాడు దేవుడు? 6వ వచనాన్ని మరలా చదువుదాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. అంటే వీళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో ఎలా ఉన్నారంటే పర్ఫెక్ట్గా ఉన్నారు. దేవుని ఆజ్ఞలు అంటే తెలుసుగా, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలను కూడా వీళ్ళు మీరట్లేదు. తూచా తప్పకుండా దేవుని మాట ప్రకారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు అలా బ్రతుకుతున్నారు కనుకనే దేవుడు ఏమన్నాడు, వీళ్ళిద్దరిని నీతిమంతులుగా ఉన్నారంట. దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికేవారు. ఆజ్ఞలు అంటే మీకు అర్థం కావేమో, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవారు. దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడో అలాగే బ్రతికేవాళ్ళు. దేవుని మాటను ఇంచు కూడా మేరని వారిని ఏమనొచ్చు? నీతిమంతులు అనొచ్చు.